అనే సినిమాని మళ్ళీ రీమేక్ విషయాలతో చేయించారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? సారీ రీమేకా? ఆ సినిమాలో పాయింట్ తీసుకుని ఇప్పుడు విషయాల్లో చేయించి నాకు తెలిసిన వరకు దిస్ ఇస్ సుందర్ సార్స్ ఓన్ స్క్రిప్ట్. ఇట్స్ హిస్ లిటిల్ బేబీ. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీ రీమేక్. డాన్స్ లో ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడు మల్టీ హీరోయిన్ ఇప్పుడు వరకు ఉంది సార్ సినిమాలో. స్టార్ కాదు మల్టీ స్టార్ కూడా ఉన్నారు ఇప్పుడు. అందరూ చాలా ఆర్యా చాలా మంది ఉన్నారు. మల్టీ స్టార్ వల్ల హిట్ అయిందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా అంశం ఉందా ఇందులో? కామెడీ 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 కామెడీ. అంజలి గారు దిస్ ఇస్ ఉమా. హాయ్. సో మీరు ఈ మూవీస్ చూస్తే బహిష్కరణ ఒక డిఫరెంట్, గేమ్ చేంజర్ ఒక డిఫరెంట్, దీనిలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్. అసలు మీరు ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు అంటే ఇవన్నీ చూస్తే కనుక అసలు కంపారిజన్ చేయడానికే లేదు క్యారెక్టర్స్. మీకు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటే తీసుకుంటారా? ఎట్లా చూస్ చేసుకుంటారు మీ క్యారెక్టర్? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదే క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకునే విధానం, నాకు సెట్కి వెళ్ళడానికి రోజు బోర్ కొట్టకూడదు. నాకు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్గా నాకు ఈరోజు సెట్కి వెళ్తే ఇలా ఈ సీన్ ఉంది ప్రతి క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే పీక్ సీన్ ఒకటి ఉంటుంది. 1 or 2 ఉంటే క్యారెక్టర్ చాలా బాగుంటే 3, 4 కూడా ఉండొచ్చు. సో ఆ సీన్స్ మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. సో దానికి వెళ్ళినప్పుడు మనకు బోర్ కొట్టకూడదు. ఒక యాక్టర్గా నాకు బోర్ కొట్టకూడదు సినిమాకి వెళ్ళడానికి, వెళ్ళి ఇదే చేస్తాం మళ్ళీ ఎవ్రీడే అని. సో అందుకనే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేయడానికి రీజన్, నాకు బోర్ కొట్టకపోతే ఆడియన్స్కి నన్ను చూడడానికి బోర్ కొట్టదు. బికాజ్ ఫ్రమ్ అంటే నిజంగా మనస్ఫూర్తిగా మనం ఒక క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తే వాళ్ళకి అది ఖచ్చితంగా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారనేది నా ఫీలింగ్. చాలా ఇయర్స్ క్రితం చేసింది కాబట్టి 12 years బ్యాక్ అట్లా చేశారు కాబట్టి అప్పుడు రెమ్యునరేషన్ వేరు, ఇప్పుడు రెమ్యునరేషన్ వేరు. సో ఇప్పుడు బాగా ఆడుతుంది కదా, మరి ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా పేమెంట్స్ ఇస్తారు? ఇవ్వలేదు. ఇక్కడే ఉన్నారు ప్రొడ్యూసర్. ఇవ్వలేదు. వరలక్ష్మి గారు అక్కడ ఒకసారి మైక్ ఇవ్వరా? ప్లీజ్ రికార్డ్. తెలుగులో సూపర్ హిట్ అయితే గ్యారంటీ కాదు. గ్యారంటీగా ఏమి చెప్పలేదు. అంటే గిఫ్ట్ హ్యాంపరా సార్? హ్యాంపర్ వస్తుంది. మాకు ప్రెషర్ కుక్కర్ అయ్యొద్దు సార్. మీరు అడిగిన దానికి గ్యారంటీ అన్నా. వావ్. వరలక్ష్మి గారు, దిస్ ఇస్ యువర్ సెకండ్ ఫిల్మా? పోడా పోటీ తర్వాత ఈ ఫిల్మ్ చేశారు.